రాజు బిచ్చగాడు. ఒకరోజు ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చుని భగవంతుణ్ణి పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ ఈ కేకలన్నీ విన్నారు. ఏమైంది నీకు? ఇంత పొద్దున్నే భగవంతుణ్ణి తిడుతున్నావు అన్నారు. మీకేమిటి మహారాజులు, మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించాడు. మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా కర్మ ఇలా ఉంది. ఒక్క రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు. చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వి, అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అంతే కదా అన్నారు. నిజం చెప్పారు మహారాజా అన్నాడు బిచ్చగాడు. సరే అయితే నీకు 10,000 వరహాలు ఇస్తాను, నీ అరచేయి కోసి ఇస్తావా అన్నారు రాజుగారు. భలేవారే, అరచేయి లేకపోతే ఎలా అన్నాడు బిచ్చగాడు. సరే నీ కుడికాలు మోకాలి వరకు తీసుకుంటాను, 1,00,000 వరహాలు ఇస్తాను అన్నారు రాజుగారు. ఎంత మాట! ఆ గాయం మానటానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో, ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అన్నింటికీ కాదంటున్నావు, ఆఖరిగా అడుగుతున్నాను, 10,00,000 వరహాలు ఇస్తాను, నీ నాలుక కోసి ఇస్తావా అన్నారు రాజుగారు. అమ్మో, మీరు నా జీవితాన్నే అడిగేస్తున్నారు, ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు బిచ్చగాడు. ఓహో, అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట. నీ దగ్గర 10,000 కన్నా విలువైన అరచెయ్యి, 1,00,000 రూపాయల కన్నా విలువైన కాళ్ళు, 10 లక్షల కన్నా విలువైన నాలుక, ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా. మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడిని పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా? ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో, అందరూ అదే చేస్తున్నారు, పో ఇక్కడి నుంచి అన్నారు రాజుగారు. నీతి: సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే సోమరితనాన్ని వదిలి కృషి చేయాలి.